9,000 కోట్ల రూపాయలు పే చేశారు. ఊరికే వచ్చే కరెంటు, ఎండతో వచ్చే కరెంటు, ఒక వ్యక్తి ఎగువ ప్రాబ్లంకి ఈ రాష్ట్రం 9,000 కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష. ఇది పబ్లిక్ పాలసీ, ఇది జవాబుదారీతనం అని అడుగుతున్నా, నేను ఆన్సర్ చేయమంటున్నా. ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. 9,000 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇదే కాదు అధ్యక్ష, అక్కడితో ఆగల. సమర్థత ఉంటే ఎప్పటికప్పుడు ఫైనలైజ్ చేయాల్సింది. కృష్ణపట్నం స్టేజ్ 2, అదే మరి VTPS స్టేజ్ 5 రెండు డిలే అయిపోయినాయి. దీనివల్ల కాస్ట్ పెరిగింది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దిశ 18,818 కోట్లు పెరిగింది. ఆ సమయంలో పనులు అయి ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేటివి. ఈ పూర్తి కాకుండా 18,818 కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది. అదే మరిగా దిశ ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే పోలవరం హైడ్రో పవర్, దీనికి 2,308 మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి. దీనివల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి 1,044 కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల, అసమర్థత వల్ల దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. 62,826 కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు కానీ అన్ని యూటిలిటీస్ని తీసుకున్న అప్పుంటే అది 1,12,422 కోట్లు పెరిగింది. అంటే 79% పెరిగింది. 79% అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం